రాష్ట్ర ప్రభుత్వం 2 డిఏలను విడుదల చేసి ఒక డిఏను 18 విడతల్లో రెండో డిఏను 27 విడతల్లో చెల్లించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వులను సిపిఎస్ ఉద్యోగులకు మాత్రమే వర్తించడం చేయడం జరిగింది. జీపీఎఫ్ ఉద్యోగులకు మాత్రం వెనువెంటనే వాళ్ళ యొక్క జీపీఎఫ్ ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. అయితే ఒక సిపిఎస్ ఉద్యోగిగా ఉండడం అనేది మా దురదృష్టమా అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. 17 విడతల్లో చెల్లింపులు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇప్పటి వరకు కూడా 17 విడతల్లో 3 విడతలు బిల్లు వేసి గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 16 బిల్లులు వేసిన ఒక రూపాయి మాత్రం ఈరోజు వరకు కూడా సిపిఎస్ ఉద్యోగికి విడుదల చేయలేదు, చెల్లించలేదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సిపిఎస్ ఉద్యోగికి ఒక నీతి, జీపీఎఫ్ ఉద్యోగికి ఒక నీతి అని చెప్పేసి మేము ఈ విధంగా ఈరోజు తెలియజేస్తున్నాం. సిపిఎస్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఉద్యోగుల మాదిరిగా ఒకటేసారి చెల్లించాలి, డిఏ అరియర్స్ మొత్తం ఏకకాలంలో చెల్లించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ప్రతి నెల 700 కోట్ల రూపాయలు పెండింగ్ నిధులకు విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్తుంది. అందులో సిపిఎస్ ఉద్యోగుల వాటా ఎంత అని చెప్పేసి కూడా మేము అడుగుతూ ఉన్నాం. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లుల్లో 700 కోట్లలో ఎన్ని క్లియర్ చేస్తున్నారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. వాళ్ళు ప్రభుత్వం కూడా చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీడియా మిత్రులు కూడా ఆ విషయాన్ని మీరు అడగాలి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వెంటనే చెల్లించాలి, డిఏ బిల్లులను వెంటనే డిఏ బిల్లులను వెంటనే డిఏ బిల్లులను వెంటనే డిఏ బిల్లులను వెంటనే. కరువు భత్యానికి కరువు వచ్చిందా? సిగ్గు సిగ్గు. కరువు భత్యానికి కరువు వచ్చిందా? కరువు భత్యానికి కరువు వచ్చిందా? 2 ఏళ్ల బకాయిలకు 2 ఏళ్ల వాయిదాల. సిగ్గు సిగ్గు. 2 ఏళ్ల బకాయిలకు 2 ఏళ్ల వాయిదాల. 2 ఏళ్ల బకాయిలకు 2 ఏళ్ల వాయిదాల. 2 ఏళ్ల బకాయిలకు 2 ఏళ్ల వాయిదాల. బిల్లులు వేసుడు తప్ప పైసలు ఇచ్చలేదు. 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 డిఏ బకాయిలను వెంటనే